హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 4th చాప్టర్ అండి. అవర్ బాడీ, మన శరీరం. మనం వివిధ పనులు చేయడానికి మన శరీర భాగాలు ఉపయోగపడతాయి. మనము పనులు చేయడానికి మనకు మన శరీర భాగాలు ఉపయోగపడతాయండి. వాటి గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కొన్ని శరీర భాగాలు చూడండి. ఫస్ట్ తల. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఈ డయాగ్రామ్ ఇచ్చాను. ఈ డయాగ్రామ్లో ప్రతి బాడీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ తల, హెడ్. ఇది అండి తల. ఇక్కడ చూడండి. నెక్స్ట్ పార్ట్ కన్ను. కన్నులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కన్ను. నెక్స్ట్ ముక్కు. ఇది ముక్కు. ఆరో ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? దంతం. దంతం అంటే టీత్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నోరు, మౌత్. నెక్స్ట్ సిక్స్త్ వన్ నెక్, మెడ. ఇక్కడ ఉంది చూడండి, ఇది మెడ. నెక్స్ట్ చెయ్యి, హ్యాండ్. నెక్స్ట్ వన్ వేలు, ఫింగర్. నెక్స్ట్ వన్ కాలు. నెక్స్ట్ వన్ పాదం. ఇవి అండి మన బాడీలో పార్ట్స్. ఇవన్నీ ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయండి. మనం మెయిన్ మాత్రమే చెప్పుకుంటున్నాము, కొన్నిటిని మాత్రమే. మన శరీరము ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి 1 తల, 2 మొండెము, 3 కాళ్ళు చేతులు. ఇక్కడ చూడండి, ఇది తల. నెక్స్ట్ ఇది ఈ బాడీ పార్ట్ అంతా దీన్ని మొండెం అంటారు. నెక్స్ట్ కాళ్ళు చేతులు. ఇవి అండి. ఇలా మన శరీరము 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ముఖంలో ఉండే అవయవాలు. ఇంతసేపు మనం ఓన్లీ ఇక్కడ పైన చెప్పుకున్నాం కదండి కొన్ని. ఇవి శరీర భాగాలు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకునేది ముఖంలో ఉండే అవయవాలు, అంటే ఓన్లీ తలలో మాత్రమే అండి. ఏమేమి ఉంటాయి? కళ్ళు, నోరు, బుగ్గలు, గడ్డం, ముక్కు, వెంట్రుకలు, నుదురు, చెవులు. ఇక్కడ ఈ డయాగ్రామ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. యారో మార్క్స్ ఉన్నాయి ప్రతిదానికి. నెక్స్ట్ అవయవాలు, ఉపయోగాలు. ఇంతసేపు మనం మన బాడీలో ఉండే అవయవాల గురించి అన్నీ చెప్పుకున్నాం కదండి. వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. ఫస్ట్ వన్ కళ్ళు. కళ్ళు ఎందుకు ఉన్నాయి మనకు? చుట్టూ ఉన్న వస్తువులను చూడటానికి. నెక్స్ట్ ముక్కు. ముక్కు ఎందుకు? శ్వాస తీసుకోవటానికి, వాసన చూడటానికి. నెక్స్ట్ వన్ నోరు. ఆహారం తీసుకోవడానికి, మాట్లాడటానికి. నెక్స్ట్ వన్ 4 చెవులు, వినటానికి. నెక్స్ట్ వన్ చేతులు. శుభ్రం చేయడానికి, రాయటానికి, తినడానికి, వస్తువులు పట్టుకోవడానికి, పనులు చేయడానికి. మొత్తం మన చేతులకి ఎన్ని ఫింగర్స్ ఉంటాయండి? 10 ఫింగర్స్. నెక్స్ట్ కాళ్ళు. నడవటానికి, పరిగెత్తటానికి, గెంతటానికి, దూకడానికి. కాళ్ళకు కూడా మనకి 10 ఫింగర్స్ ఉంటాయండి, 10 ఫింగర్స్. నెక్స్ట్ చర్మం. ఇది లోపలి భాగాలను కప్పి ఉంచుతుంది. చల్లదనం, మృదుత్వం, గరుకు వంటి స్పర్శలను గుర్తించగలుగుతుంది. ఇప్పుడు మనం చల్లదనం అనేది చేతో పట్టుకుంటాం, కానీ మనకు స్పర్శ తెలిసేది దేనికంటే చర్మానికి. అది చల్లగా ఉందా, మృదువుగా ఉందా, గరుకుగా ఉందా అనే స్పర్శలను గుర్తించగలుగుతుంది చర్మం. నెక్స్ట్ అండి మనకు ఉపయోగపడే భాగాలు ఏమేమి ఉన్నాయి? టెలివిజన్ చూడటానికి ఏ భాగం ఉపయోగపడుతుంది? కళ్ళు. సంగీతం వినటానికి చెవులు. పాటలు పాడటానికి నోరు. పూల వాసన చూడటానికి ముక్కు. చాక్లెట్లు రుచి చూడటానికి నాలుక. చిత్రం గీటకు చేతులు. బంతిని తన్నటానికి కాళ్ళు. అర్థమయ్యాయి కండి ఈ పాయింట్స్ అన్నీ. మన కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఆ వస్తువులను తెలుసుకోవటానికి ముక్కు, చెవులు, నాలుక, చేతులు ఉపయోగించవచ్చును. అంటే ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, మన కళ్ళకు గంతలు కట్టినప్పుడు మనము ఆ వస్తువు ఏంటి అని తెలుసుకోవడానికి
ముక్కు, చెవులు, నాలుక, చేతులు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పాయింట్, కాళ్ళు లేని వారు చక్రాల కుర్చీ సహాయంతో ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళగలుగుతారు. కళ్ళు లేని వారిని అంధులు అంటారు. వీరు వస్తువులను తాకడానికి, గుర్తించడానికి చేతులను ఉపయోగిస్తారు. వీళ్ళు చూడలేరు కదండి, అందుకు ఒక వస్తువును తాకడానికి, గుర్తించడానికి వాళ్ళు చేతులను వాడతారు. నెక్స్ట్ వికలాంగులతో ప్రవర్తించాల్సిన తీరు. వీరిని మారు పేర్లతో పిలవకూడదు. అంటే వీరికి ఒక పేరు ఉంటుంది కదండి, ఓన్లీ ఆ పేరుతో మాత్రమే పిలవాలి. ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళని కుంటోడా, కళ్ళు లేని వాళ్ళని గుడ్డోడా అని అలా మారు పేర్లతో పిలవకూడదండి. నెక్స్ట్ పాయింట్, వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. అంటే మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి. థర్డ్ పాయింట్, వారితో పాటు కలిసిమెలిసి ఆడుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. నెక్స్ట్ టాపిక్, ఆరోగ్యంగా ఉండటానికి మంచి అలవాట్లు. ఏమేమో చూద్దాం. అలవాట్లు: రోజుకు 2 సార్లు దంతాలను తోముకోవాలి. రోజుకి 2 టైమ్స్ బ్రష్ చేయాలి, ఉదయము, రాత్రి పడుకునే ముందు. నెక్స్ట్, రోజు స్నానం చేయాలి. వారానికి ఒకసారి చేతి గోళ్ళను కత్తిరించుకోవాలి. నీటిని ఎక్కువ త్రాగాలి. మరుగుదొడ్డిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తినటానికి ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోజు తప్పక వ్యాయామం చేయాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. పండ్లు, కూరగాయలు తినాలి. ఆహారం తినే ముందు, తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోనట్లయితే అనారోగ్యం పాలవుతారు. సో ఆహారం తినే ముందు, తిన్న తర్వాత మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలండి. చేతులు శుభ్రపరచుకునే విధానం. ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దామండి ఇప్పుడు. అరచేతిని అరచేతితో, నెక్స్ట్ వేళ్ళ మధ్య, చేతుల వెనక భాగం, బొటనవేలు మొదలు, చేతివేళ్ళ వెనుక వైపు, చేతివేలి గోళ్ళు, మణికట్టు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవటం. ఇవన్నీ మనము చేతులు శుభ్రపరచుకునే విధానాలండి. ఇలా చేతులు శుభ్రపరచుకోవాలి. ఓన్లీ ఉత్త వాటర్తో జస్ట్ అలా అనేసుకోకుండా ఇలా ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మన చేతి వేళ్ళకు కూడా పేర్లు ఉన్నాయి. మనకు 5 వేళ్ళు ఉన్నాయి, కానీ కొంతమందికి 6 వేళ్ళు కూడా ఉంటాయండి. మన చేతి వేళ్ళ పేర్లు ఏంటి? ఫస్ట్ బొటన వేలు, థంబ్ ఫింగర్. ఇది థంబ్ ఫింగర్. నెక్స్ట్ చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్. మధ్య వేలు, మిడిల్ ఫింగర్. ఉంగరపు వేలు, రింగ్ ఫింగర్. చిటికెన వేలు, లిటిల్ ఫింగర్. ఇవి అండి మన వేళ్ళకు ఉన్న పేర్లు. నెక్స్ట్ టాపిక్ అండి, ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇవి. రహస్య భాగాలు, ప్రైవేట్ పార్ట్స్. ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్? పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య. ఛాతీ, కాళ్ళ మధ్య, పిరుదులు మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరూ చూడకూడని, తాకకూడని శరీర భాగాలు కనుక వీటిని రహస్య భాగాలు అని అంటారు. అర్థమైంది కదండి? ఈ శరీర భాగాలు ఎవరు చూడకూడని, తాకకూడని శరీర భాగాలు కనుక వీటిని రహస్య భాగాలు అంటారు. నెక్స్ట్ టాపిక్ ఇందులోనే అండి, మంచి స్పర్శ, గుడ్ టచ్. గుడ్ టచ్ అంటే ఏంటి? అమ్మ కౌగిలించుకోవటం, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించటం మొదలైనవి మంచి స్పర్శలు. ఇవి మనకు భద్రతను, సంరక్షణను కలిగిస్తాయి. అంటే ధైర్యాన్ని ఇస్తాయండి, మనల్ని కాపాడుతాయి. స్నేహితుల కౌగిలింత, తల నిమరటం, స్నేహితుల కరచాలనం అంటే షేక్ హ్యాండ్, భుజాలపై చేతులు వేయటం వంటివి మంచి స్పర్శకు ఉదాహరణలు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అమ్మ కౌగిలింత, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించటము, స్నేహితుల కౌగిలింత, తల నిమరటము, స్నేహితుల కరచాలనము, భుజాలపై చేతులు వేయటం వంటివి మంచి స్పర్శకు ఉదాహరణలండి ఇవన్నీ. ఇవి మనకు భద్రతను, సంరక్షణను కలిగిస్తాయి. నెక్స్ట్ అండి, చెడు స్పర్శ, బ్యాడ్ టచ్. మనకు భయం, దుఃఖం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. అర్థమైంది కదండి?
మనకు భయం, దుఃఖం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అంటాం. ఈ స్పర్శ మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచి స్పర్శ ఏం కలిగిస్తుందండి మనకు? మంచి స్పర్శ మనకు భద్రతను, సంరక్షణను కలిగిస్తుంది. అలాగే చెడు స్పర్శ మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. రహస్య భాగాలను తాకటానికి ఎవ్వరిని అనుమతించకూడదు. ఎవరైనా మన రహస్య భాగాలను తాకినప్పుడు పాటించవలసిన 3 పద్ధతులు ఇక్కడ చెప్పుకున్నామండి. వద్దు అని గట్టిగా అరవాలి. నెక్స్ట్ పాయింట్, అక్కడ నుంచి దూరంగా పారిపోవాలి. మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. అర్థమైంది కదండి. ఎవరైనా మన రహస్య భాగాలను తాకినప్పుడు ఈ 3 పద్ధతులను పాటించాలి. వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడ నుంచి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. నెక్స్ట్ టాపిక్, చైల్డ్ లైన్ 1098. చైల్డ్ లైన్ 1098 ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ అండి ఇది. చైల్డ్ లైఫ్ లైన్ నంబర్ ఈ నంబర్ అండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పిల్లలకి ఈ నంబర్కి కాల్ చేస్తే 24 hours అవైలబుల్గా ఉంటారండి. వాళ్ళు అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి మనల్ని కాపాడటానికి వస్తారు. ఈ బిట్ అడగచ్చండి, వాట్ ఈస్ ద చైల్డ్ లైన్ నంబర్ అనేసి. ఇది 24 hours అవైలబుల్గానే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఏ ఎమర్జెన్సీలోనైనా కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడడానికి రెడీగా ఉంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి అండి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.